హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ములక్కాడల పులుసు చేయబోతున్నాను. చిక్కటి గ్రేవీతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. రైస్లోకి సంగట్లోకి చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉందో గ్రేవీ. చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. వేడి అన్నంలోకి ఇలా పులుసు కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మరి ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకోవాలో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ములక్కాడల్ని ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం స్కిన్ని పీల్ చేసేసాను. మరి ఎక్కువ పీల్ చేయకండి, మనకు టేస్ట్ అంతా కూడా అందులోనే ఉంటుందన్నమాట. మనం తింటున్నప్పుడు నోటికి తగలకుండా ఉండడం కోసం లైట్గా పీల్ చేసాము. తర్వాత మనము గ్రేవీకి సరిపడా పల్లీలు వేయించుకోవాలి. అలాగే జీలకర్ర మెంతి కూడా వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు గ్రేవీ మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేగించుకున్న పల్లీలు వేసుకోవాలి. నేనైతే సగం పల్లీలు వేస్తున్నాను. కొంచెం గ్రేవీ చిక్కగా కావాలి, ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం వేగించి రెడీగా పెట్టుకున్న జీలకర్ర మెంతి కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి ప్రాసెస్, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇందులోనే నేను చిటికెడంతా పసుపు వేస్తున్నాను. అలాగే మన కారానికి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అయినా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి. మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా ఈ కూరే చేస్తూ ఉండేదన్నమాట. మాకు ములక్కాడల కూర అంటే ఇదేనండి. సాంబార్ చాలా తక్కువ అండి, మేము సాంబార్ అయితే అసలు చేసుకునే వాళ్ళం కాదు. మా అమ్మ ఎక్కువగా ఇదే చేసేదన్నమాట. ఇప్పుడు వీటిని ఒక్కసారి మిక్సీ పట్టేసి ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇందులో నేను 10 మినిట్స్ ముందే చింతపండు నానబెట్టి పెట్టానండి. ఈ వాటర్తో సహా చింతపండు వేసేస్తున్నాను. ఈ కర్రీకి కొంచెం చింతపండు ఎక్కువగా ఉండాలి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ అంతా కూడా మనకు చింతపండుతోనే వస్తుందన్నమాట. కొంచెం పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ. ఈ మసాలా పేస్టే గుమగుమలు ఆడిపోతుంది అనమాట మిక్సీ వేస్తుంటే. మనము జీలకర్ర మెంతి బాగా వేగించాం కాబట్టి ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనం కర్రీ చేసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అన్నమాట టేస్ట్. మనం ఈ మసాలా పేస్ట్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఇందులోనే బాగా దంచిన వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇందాక మనం మసాలా పేస్ట్ చేసాం కదా, అందులోనే కొన్ని వెల్లుల్లి కూడా వేసి పేస్ట్లోనే కలిపేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా సపరేట్గా వేస్తున్నాను. వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమోటా వేస్తున్నాను. ఒకటి సరిపోతుందండి, బాగా పండిన టమోటా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసుకోవాలి. ఒక్కసారి ములక్కాడలు మంచిగా ఉడికే వరకు ఇలా కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేస్తే ఈ ములక్కాడలకి ఉప్పు అనేది బాగా పడుతుందండి.
నేను సరిపడా ఉప్పు అయితే వేయలేదు, కొద్దిగా వేసాను అన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు ములక్కాడలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇందులో వేసేస్తున్నాను. మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆయిల్లో. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి అంతా కూడా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఈ మసాలా పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇలా మూత రివర్స్లో పెట్టేసి సిమ్లో పెట్టేసి 15 మినిట్స్ అలాగే ఉంచాలి. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఆయిల్ అంతా కూడా మంచిగా పైకి తేలుతూ కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంటే ఇలా అడుగంటిపోతుంది అన్నమాట. సో మళ్ళీ ఒక్కసారి నీట్గా అంతా కలిపేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు అంతా వేసేస్తున్నానండి. ఇంతకు ముందు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు గ్రేవీకి సరిపడా మొత్తం ఉప్పు కూడా వేసేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. గ్రేవీ మీకు చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ అయితే వేసేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ములక్కాడలు తొందరగానే ఉడికిపోతాయి. ఒకప్పుడు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇందులో కందిపప్పు నానబెట్టి కందిపప్పు కూడా వేసేదన్నమాట. అది గ్రేవీ ఎక్కువ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదొక డిఫరెంట్ ఫ్లేవరు. మనకి ఇప్పుడు అంత గ్రేవీ అవసరం లేదు కాబట్టి చిన్న ఫ్యామిలీకి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి కొంచెం కర్రీస్ ఎక్కువ కావాలని చెప్పేసి కందిపప్పు ఇలా నానబెట్టి ఇందులో వేసేవాళ్ళంట. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత ఒక్కసారి పులుసుని చెక్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా కుదిరిందో, మంచి స్మెల్ వస్తుంది. ములక్కాడలు కూడా మంచిగా ఉడికిపోయాయి. చూస్తున్నారు కదా, పులుసు కూడా చాలా చిక్కగా ఉంది. చాలా బాగుంటుందండి. కర్రీ ఇలా చేసుకుంటే సంగట్లోకి, రైస్లోకైనా, దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. అద్దిరిపోయే ములక్కాడల కర్రీ రెడీ. ఇలా వేడి వేడి అన్నంలో ములక్కాడల పులుసు వేసుకొని తింటుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి దీని టేస్ట్ చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు అన్నమాట, అంత కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.